హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఎడ్యుటెక్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు 6వ తరగతి పాఠ్యాంశమైనటువంటి వర్షం పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ప్రముఖ కవి అయినటువంటి డాక్టర్ పల్లాదురయ్య గారు రాయడం జరిగింది. జననం 25/5/1914, మరణం 19/12/1983. జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండ. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాలో ఉంది. ఇది తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. రచనలు పాలవెల్లి ఖండకావ్యం రాశాడు. గంగిరెద్దు అధిక్షేప కావ్యం రాశాడు. టీఎస్ టెట్లో అడగడం జరిగింది 2022లో. ప్రబంధ వాజ్మయ వికాసం పరిశోధన గ్రంథం రాశాడు. చతురవ చోనిధి విమర్శన గ్రంథం రాశాడు. అలసన పెద్దన పైన విమర్శన గ్రంథం రాశాడు. పరిశోధన గ్రంథం వచ్చేసి 16వ శతాబ్దం అందలి ప్రబంధ వాజ్మయం, త్వదికాసం, శైలి, తెలంగాణ పదజాలం, సున్నితమైన హాస్యం. ప్రత్యేకత: ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారు. ప్రక్రియ: ఖండకావ్యానికి సంబంధించింది. ఆధునిక కాలంలో ఆంగ్ల కవితా ప్రభావంతో తెలుగు ఏర్పడిన నవీన ప్రక్రియ ఖండకావ్యం. తెలుగు ఆధునిక యుగంలో వచ్చిన ఖండకావ్యాలు, లఘు కావ్యాలు, ప్రబంధ కావ్యాలు ఆధునిక పద్య కావ్యాలు అవుతాయి. ఇందులో ఆత్మశ్రేయత గోచరిస్తుంది. అసమతుల్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడినటువంటి కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యాంశం యొక్క విశేషాలు చూసినట్లయితే ఇది ప్రకృతి చిత్రవర్ణన. ఉద్దేశం ఏంటంటే పొగలు సెగలు కక్కే వేసవికాలం అయిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమి ని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును సామాన్యులపై ఆ వర్షం ప్రభావం తెలియజేయడమే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. వర్షం అనే పాఠ్యాంశం మూలం పాలవెల్లి అనేటువంటి ఖండకావ్యం. వర్షాకాలం ఏంటంటే ప్రకృతి పులకరిస్తుంది, పశుపక్షాదులు ఆనందపడతాయి, సమస్త మానవాళి పరవశించింది. ప్రకృతి తల్లి లాంటిది. ఒక్కోసారి కోపంతో కసురుకున్న వెంటనే దగ్గరికి తీసుకొని లారేస్తుంది. వర్షం వలన రాజు పేద తేడా లేకుండా అందరూ చిత్రపతులు అయ్యారంటే చిత్రపతులు అంటే రాజులు అయ్యారు. ఇంకా అదే కాకుండా మనకు ఈ పాఠ్యాంశంలో కవి ఈ నేలను రామచిలుకతో పోల్చాడు. నడమంత్రపు సిరి కుబ్బువారి గర్భోన్నతి ఏమవుతుందంటే నిలువున నీరై మహానది పాలవుతుంది, అంటే సముద్రం పాలవుతుంది. చిటపట పుటపుట జురుక్ జురుక్ అనేవి ధనుల కనశబ్దాలు. ప్రభు పాలితులనక ప్రజలందరూ ఛత్రపతులు అయ్యేది ఎప్పుడు అంటే వర్షం అప్పుడు. వర్షాగమనం నెరియలు వారిన నీటితో చూస్తే నీటలు కనబడనని కవి దేంతో పోల్చాడంటే అద్దములు తలిపినట్లున్నాయి. పులకరించి భూసతి రామచిలుక అనే వాక్యంలందరి రామచిలుక. మీసాలు దువ్వు అనేది జాతీయం గర్వించడం. నడుం కట్టు అంటే జాతీయం పూనుకోను. వానదేవుడు ఉన్నత సౌధాల మీద దాడి చేయడం కుదరక ఎవరి మీద దాడి చేశారంటే గుడిసెల మీద. వర్షం పాఠ్యాంశంలో చీకటి శరీరాలను శత్రువులకు అప్పచెప్పి నిద్రపోయారు అంటే దరిద్రులు. ఉన్నత సౌధ గోపురపు టుయ్యాల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషిప్తిని మునిగియుండు సంపన్నుల మీదికింజనగా వాటము కాముని వానదేవుడా చిన్నవి చొప్ప కప్పు గుడిసెలు వడి కూలంగా దాడి చేదువా. ఉన్నతమైనటువంటి గోపురాలు, రాజగోపురాలు అలాంటి వాటి మీద దాడి చేయకుండా తిన్నగా మెల్లిగా కన్నులు మూసి గుర్రుగా ఆమర్చి నిద్రపోతున్నటువంటి గాఢాసుప్తస్థితి గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ మీదికి, సంపన్నుల మీదికి కాక వాటకాముని వానదేవుడు అంటే చిన్న చొప్పున గుడిసెల మీద దాడి చేస్తేవా. వడలకు వాడిపోయి వడిపయ్యోర యాపకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పు లొప్పడోలే గుంజలు పాదులు నూగులాడెను గడగడలాడుచున్నై కారు మొగులు చింత గాచినంతనే నీపుడిసెడు పేద కాదిరంబు పాల్గొనరింపక వానదేవుడా. ఈ వడలకు అంటే వాడిపోయి పయ్యొర గాలి ఈపు పట్టి గుడిసె కంపలోనే గుంజల యొక్క పాలను ఊలాడుతున్నాయి అన్నాడు, గడగడలాడుతున్నాయి అన్న కారు మొగ్గులు ఈ కారు మబ్బుల గాసినంతని పురుషుడు పేద కాపురంబు పాలన వానదేవుడు అని అంటున్నాం. ఇంక ఇదే కాకుండా అంబేద్కర్ గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర భాగం మరాఠీ రచయిత కేస్కర్. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అంటే స్త్రీ పురుష వాచకాలు. అదేవిధంగా నపుంసకలింగం పురుషవాచకానికి సందీప్ నాన్న, స్త్రీలింగానికి గీతాలత, నపుంసకలింగానికి పిల్లి ఎలుక అలాంటివి. తర్వాత అర్థాలు తాపడం, బంగారంతో పూత పూయడం, కృషికులు రైతులు, పయ్యోర
గాలి వడిగా వేగంగా పర్యావ సముద్రం ఉదది పయోది నింగి అంబరం ఆకాశం భూమి పొడమి పృథ్వీ. ఇంకా సంతుల విషయానికి వచ్చినట్లయితే మనకు మహోదది మహా ప్లస్ ఉదది గుణసంధి, దొంగిలించిన ప్లస్ అట్లై ఉత్వసంధి అత్వసంధి, బొబ్బలు ఎక్కడి బొబ్బలు ప్లస్ ఎక్కడి ఉత్వసంధి, అత్తునకు ఉచ్చుపరమవుతున్నటువంటిది అత్తునకు అచ్చుపరమైతే అత్వసంధి. అప్పచెప్పి అప్పని ప్లస్ చెప్పిన సరళాదేశ సంధి. అలంకారాలు పులకరించి భూ సతి రామచిలికయ్యన్ ఓంకరించి ఆంబోతులు చేసినటువంటిది ఉపమాన అలంకారం. మన ఈ ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.